విజయవాడలోని భవానీపురం 5వ రోజు కూడా వరద ముంపు బాధల నుండి వీడలేదు. ఊర్మిళానగర్లో 4 అడుగుల లోతు నీటిమట్టం నెలకొంది. వేలాది గృహాలు ఇంకా జల దిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. అనేక వాహనాలు, కార్లు మునిగిపోయాయి. భవానీపురం ఊర్మిళానగర్ నుండి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. భవానీపురంలో 5వ రోజు కూడా బుడమేరు వరద ముంచెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ముంపు ఇంకా తీయడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఆందోళనలో ఈ స్థానికులందరూ కూడా, బాధితులందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. నిన్నటి వరకు తగ్గుముఖం పట్టిన బుడమేరు వరద మళ్ళీ రాత్రి నుంచి కూడా ఒక అడుగు మేర పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే భారీగా వాతావరణం మార్పులతోటి మళ్ళీ భారీగా వర్షాలు కురవడం కూడా దీనికి ఒక కారణం. అయితే ఆ బుడమేరు ఇంకా మళ్ళీ పొంగుతుంది. పరివాహక ప్రాంతం నుంచి వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో మళ్ళీ ఆ ఊరిలో నీటి మట్టం పెరుగుతున్న పరిస్థితిలో ఇటు సింగనగర్ కానీ, భవానీపురం కానీ మొత్తం 1, 5, 7 వార్డుల్లో ఉన్న ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మళ్ళీ భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొందరు ఇక్కడ బాధిత ప్రజలు ఉన్నారు. భవానీపురం ఊర్మిళానగర్ నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పుడు మునిగిపోయిన ఆటోల్ని తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బళ్ళు కూడా తీసుకొస్తున్నారు. అన్నీ కూడా కార్లు, బళ్ళు, ఆటోలు, లారీలు ఇట్లాగ అన్నీ కూడా ఇక్కడ మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనతో ఇక్కడ బాధితులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎట్లాగా ఉంది ఇక్కడ? మీరు 5 రోజులు బట్టి బాధపడుతున్నారు, ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది సార్? మనకి ఈ 5 రోజుల విధంగా ఎలాంటి ఫస్ట్ వచ్చిన వరదకి ఇంటిమేషన్ అయితే లేదు. ఇంటిమేషన్ ఉంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తన మంచాన్ని కానీ, తన ఫ్రిడ్జ్ని కానీ, తన వాషింగ్ మిషన్ కానీ ఏదైనా ఒక భద్రపరుచుకునే స్థానానికి వెళ్ళేవాడు. ఈ 5 రోజుల్లో నుంచి ఒక 4 రోజులు అయితే ఇంటిమేషన్ లేక జరిగిన తప్పు. ఈరోజు వాటర్ పెరుగుతుందని నిన్న నైట్ ఇంటిమేషన్ ఇచ్చారు కాబట్టి తడిసిన వస్తువుని మళ్ళీ పై అంతస్తుకు మోసుకున్నాం. నిన్న ఇచ్చిన ఇంటిమేషన్ ఫస్ట్ ఇచ్చి ఉంటే మా ప్రాణాలతో సైతం మా వస్తువులు, ఇంటి వస్తువులను కానీ ఏదైనా భద్రపరుచుకునే వాళ్ళం. ఫస్ట్ ఇంటిమేషన్ లేదు. రెండోసారి ఇంటిమేషన్ ఇచ్చారు. మా వస్తువులనే వేరే స్థానానికి మార్చుకున్నాము. అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్నారు సార్, కరెంట్ లేదు. వాస్తవమే నీళ్ళు ఉన్నాయి, కరెంట్ ఇవ్వట్లేదు. కానీ చిన్నపిల్లల్ని ఆ స్థానం నుంచి మా చుట్టాల దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు ఊర్మిళానగర్ చివరి రోడ్డు నుంచి చర్చి రోడ్డుకి వెళ్ళాలంటే కిలోమీటర్ ఉంటుంది. చిన్నపిల్లల్ని ఏ పరంగా మోసుకుని వెళ్తామనేది తెలియదు. ఇగోండి వాస్తవంగా చూడండి, గాజు పెంకులు ఎలా దిగి నెత్తురు గారుతున్నాయో చూడండి మీరే. గాజు పెంకులు ఉన్నాయి. ఒక ప్రొవైడ్ అయితే ఆ చివరి నుంచి చివరికి ఒక ప్రొవైడ్ అయితే ఎవరు చేయలే. పడవలు అయితే నువ్వు 200 ఇస్తావా, 300 ఇస్తావా అన్న రోజులు కూడా ఉన్నాయి. 2వ రోజు, 3వ రోజు. ఇప్పుడు డబ్బులు ఎట్ట పెట్టుకొని జోబులో పెట్టుకొని రాం కదండి. పిల్లల్ని వేసుకొని ఏదైనా ఊరికి పంపించాలన్నా పిల్లలకు భయము. అధికారులు ఫుడ్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు. కాకపోతే ఏదైనా మేమైనా సోషల్ మీడియాలో చెప్దామన్నా కానీ కరెంట్ లేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్. ప్రెస్ వాళ్ళు కూడా మీరు తగిన ప్రయత్నం చేస్తేనే మా నష్టపరిహారానికి పైన వాళ్ళకి చెప్పి ఏదైనా మీరు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇంతకు మించి ఇంకా ఎన్ని వస్తువులు పోయి ఉంటాయండి? ఎట్లాగా ఎన్ని కింద ఉన్న ప్రతి ఇక్కడ ఎన్నో ఓటింగ్ ఉందనేది ప్రతి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధికి తెలుసు అందరికీ. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రతి వ్యక్తి మంచం, కంచం, ఫ్రిడ్జు, వాషింగ్ మిషన్. ఇప్పుడు పెద్ద మిడిల్ క్లాస్ సంవత్సరానికి 2 సీటులో ఒక సీటుని వేసుకుంటాడు, ₹1,00,000 వాడితో కొనుక్కుంటాడు. అవన్నీ పోయినట్టే. వాళ్ళు మళ్ళీ సంపాదించుకోవడానికి కొంత టైం పట్టిద్ది. దానికి తోడు ఈఎంఐలు ఉంటాయి, ఇంటెద్దులు ఉంటాయి, వాళ్ళు ప్రెజర్ ఉంటుంది. గవర్నమెంట్ ఇవన్నీ అంచనా వేసుకొని ప్రతి బండికి కూడా ఇన్సూరెన్స్ ఉంటే క్లెయిమ్ చేయమని ఇన్సూరెన్స్ కంపెనీలకు కానీ ఏదైనా ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి బండికి ఇన్సూరెన్సు దానికి సంబంధించిన జీవోలు వదలాలని గవర్నమెంట్ గారిని కోరుకుంటున్నాము. మాకు ఎవరైనా సరే స్వతంత్ర సంస్థలైనా కానీ ముందుకు వచ్చి మాకు ఏదో సాయం చేయాలని బతిని ఆడుకుంటున్నాము. మేము ఇంత చదువుకొని ఏదో తెలిసింది మాట్లాడుతున్నామండి. చెప్పండి, మీ ఇది తీసుకుని వస్తున్నారు, ఎట్లాంటి ఇబ్బంది పడ్డారు 5 రోజులు? చాలా ఇబ్బందిగా ఉందండి. సందుల్లోకి ఎవరు రావట్లా, అర్థమైందా? మెయిన్ రోడ్లో అంతసేపు మెయిన్ రోడ్లో తిరుగుతున్నారు తప్ప సందులోకి ఎవరు రావట్లా. ఉండలేక ఇంక మేము బయటకు పోతున్నాం. అది పరిస్థితి. చెప్పండి, మీరు ఎట్లాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? 5 రోజులు అయిపోయింది కదా. మాది కింద చిల్లర కొట్టండి. చిల్లర కొట్టు అయితే అనుకోకుండా కొద్దిగా అనౌన్స్మెంట్ ఇచ్చుంటే మాకు ఒక రోజు ముందు ఇచ్చుంటే మేము సరుకులన్నీ తీసుకుని ఏదో ఒకటి చేసుకునే వాళ్ళం. దగ్గర 2 లక్షల దాకా లాసిపోయాం సార్. ఇప్పుడు అది ఎట్లా చేయాలనేది మాకే అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అని కాదు, ఇంకో ప్రభుత్వం అని కాదు, రాజకీయ పరంగా సార్ బుడ్డమేరు అనేది ఇంకొకసారి రాకుండా ఇలాగా పర్మనెంట్గా ఒక సొల్యూషన్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చేయాలని కోరుతున్నామండి. ఇది ఇక్కడ బాధిత ప్రజలు వ్యక్తం చేస్తున్నది. బుడమేరుకి రక్షణ చర్యలు చేపట్టాలి, ఇలాంటి పరిస్థితి రాకుండా అడ్డుకట్ట వేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎట్లాగా మీరు ఈ వరద 5 రోజులు భరించారు, ప్రస్తుతం ఎట్లా ఉందండి ఇక్కడ? ఏమీ లేదు సార్, బాగా ఇదిగా ఉంది. ఎన్ని కోల్పోయాం, తిండి లేవు, తిప్పలు లేవు.
పిల్లలతో ఎంత బాధపడుతున్నామండి. చిన్న పిల్లలతో బాధపడుతున్నాం. ఇల్లు అంతా మునిగిపోయింది, మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. ఏమి లేవండి ఇంట్లో, మొత్తం పోయినాయి, ఏమి లేవు. ఇది చాలా మంది బాధితులు అంటే ఫస్ట్ కింద ఫ్లోర్లో ఉన్నాయన్నీ కూడా పోయిన పరిస్థితి ఉంది. ఫ్రిడ్జ్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దీంతో ఇక్కడ ఎలాంటి పరిస్థితి కనిపిస్తుంది? మీరు చూస్తున్నారు కదా, ఎట్లా ఉంది 5 రోజులు? మాది ఇటు సైడ్ కాదన్న, మాది ఇటు కుమ్మరపాలెం సైడ్ ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు పాపం. వాటర్ తగ్గినాయి అనుకుంటే మళ్ళీ పెరిగినాయి వాటర్. దాన్ని బట్టి చూసుకొని కొంచెం ఏమైనా అధికారులు సంధిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. చాలా మంది వెళ్ళిపోతున్నారు కూడా. ఇది చెప్పమ్మా, మీరు ఎట్లా ఉంది ఇన్ని రోజులు ఇబ్బంది? అన్నీ పోయినాయి. ఇల్లు బియ్యం ఉంటే బియ్యం, గొడ్డలు అన్నీ కొట్టుకుపోయినాయి, ఏమి లేవు. ఊరికి వెళ్ళిపోతున్నాం. ఇంకేం చేసాము, నీళ్ళు ఎప్పుడు పెరిగింది అంటున్నారు. ఇంకా ఎక్కువైతే ఏమో మనుషులు మన వంట వాళ్ళని వెళ్ళిపోతున్నాం. ఇది ఇక్కడ బాధితులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. భవానీపురంలో ఊర్మిళా నగర్లో చాలా దారుణమైన దయనీయమైన పరిస్థితి ఉంది. 5వ రోజు కూడా ముంపు కొనసాగుతుంది. అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా మళ్ళీ ఈ ముంపు నీరు పెరుగుతుంది. అయితే ఇది రాత్రి నిన్న అనౌన్స్మెంట్ చేయడం వల్ల కొంచెం అప్రమత్తంగా ఉండి కొంతమంది మళ్ళీ కింద పెట్టుకున్న సామాన్లు తీసి మళ్ళీ పైకి పెట్టుకున్నామని చెప్తున్నారు. దాదాపుగా ఏసీలు కావచ్చు, రిఫ్రిజిరేటర్లు కావచ్చు, లేకపోతే వాహనాలు ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఇలా కార్లు, ఇలా అనేక రకమైన నష్టపోయాం. ఈ నష్టాన్ని మళ్ళీ పూరించలేం. ఒక్కొక్క ఇంటికి లక్షల్లో నష్టం జరిగింది అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక చాలామంది బయటకు వచ్చి నిత్యావసరాల కోసం కావచ్చు, వారి పిల్లలు దీనికోసం కావచ్చు. చెప్పండి, ఎట్లాగా ఈ 5 రోజులు ఇక్కడ మీరు ఇబ్బందులు పడ్డారు? ఇప్పుడు పరిస్థితి మళ్ళీ ఎట్లా ఉంది సార్? నిన్న వరకు వాటర్ ఫ్లోటింగ్ తగ్గింది సార్. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉదయం నుంచి కొంచెం ఒక 3 ఇంచులు పెరిగినాయి సార్ వాటర్. ప్రభుత్వం అయితే ఆదుకుంటుంది. ఆహారం కానీ, నీళ్లు కానీ, వాటర్ కానీ పర్లేదండి మాకేమో. కాకుంటే మేము వాస్తవంగా అయితే బండ్లు నష్టపోయాము, ఇంట్లో ఆస్తి నష్టం జరిగింది సార్. మాకు బాగా బండ్లు కానీ, మోటార్ సైకిల్ కానీ, పోతే అక్కడి నుంచి వచ్చి ఫ్రిడ్జ్లు కానీ, టీవీ కానీ, ఏమన్నా ఆస్తి నష్టం బాగానే జరిగింది సార్. మాకు గవర్నమెంట్ ఆదుకోవాలని మేము మనవి చేస్తున్నాం సార్. ఇదే వాటర్లో ఇట్లానే ఉంటున్నాము పిల్లలతో. ఎప్పుడు ఏం జరుగుద్దో భయంలో గుప్పిట్లో ఉన్నాం సార్. ఇప్పుడు బుడమేరు ఇలా పొంగి రాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు స్థానికులుగా? సార్, మాకైతే తెలిసినంత వరకు బొడ్డమేరు పైన ఉన్న అక్రమాలు పూర్తిగా తొలగించి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపడితే ఇక్కడ ఇట్లాంటి అక్రమ కట్టడాల వల్ల ఇట్లాంటి ప్రకృతి వైపర్యాలు వాస్తవంగా జరుగుతున్నాయి సార్. ఈ పెద్దోళ్ళు కానీ ఎవరన్నా కానీ ఆ కట్టడాలు అనేది ప్రకృతి పరంగా వచ్చే ఇబ్బందులకి తలెత్తకుండా ఉండాలంటే చెరువులు అనేవి ఆక్రమించకుండా ఉంటే బాగా ఎప్పుడైనా ఫ్యూచర్లో మనం ఇట్లాంటి ముప్పు ఎదుర్కోకుండా ఉండవచ్చు సార్. చెప్పండి, ఏంటంటే ఈ గట్టు కూడా తవ్వేశారు, బుడమేరు గట్లు కూడా చక్కనంగా లేవు, అందువల్లే ఈ ముంపు వచ్చింది అంటున్నారు. ఎట్లా? 2005 నుంచి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చేశారు కదా, మన పనులు చేసిన తర్వాత మళ్ళీ దాని గురించి పట్టించుకోలేదు. అప్పుడు పట్టించుకోలేకపోవడం వల్ల ఆయన చేసిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకున్నది? వచ్చారు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు, అలాగే వెళ్ళారు. కానీ దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ముందర జాగ్రత్తగా పడి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అతిక్రమణలు అంటే ఇప్పుడు ఈ చెరువు కట్ల ఎవరు సౌకర్యం కోసము ఇవి ట్రాక్టర్లు కానీ, లారీలు కానీ వెళ్ళేదానికి వచ్చేదానికి అలాంటివి మరి అతిక్రమణలు చేసినవి కానీ అవి ఉండకూడదు. అలా ఉండటం వల్ల ఇవాళ ఈ ప్రాబ్లం వచ్చింది. అవి 15,000 క్యూసిక్ నీళ్లు సమర్థం ఉన్నది 40,000 వచ్చి పడిన తర్వాత ఒకసారి వెళ్ళేదానికి అవకాశం లేదు. ముందర జాగ్రత్తగా సూచన ఇవ్వలేదు. ప్రజలకి ముందర అవగాహన చేసి ఇలా ప్రాబ్లం ఉంది, మీరు జాగ్రత్త పడండి అంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం మేమందరము ఎవరి పాటికి వాళ్ళు ఏదో జాగ్రత్త పడేవాళ్ళం. అది ఎవరు చెప్పకుండా చేశారు కాబట్టి మంచి ఇబ్బంది వచ్చింది. ఇది ఇక్కడ బాధితులు వ్యక్తం చేస్తున్నది ఏంటంటే ప్రధానంగా ఈ బుడమేరుకి సంబంధించి ఏదైతే కరకట్లు ఉన్నాయో దాన్ని రక్షణ చర్యలు చేపట్టాలి, ఆక్రమణలు తొలగించాలి. దానివల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. 2005లో రాజశేఖర రెడ్డి గారు చెప్పిన పరిస్థితిలో ఇక్కడ ఈ బుడమేరు కనుక చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. చాలా దయనీయంగా తమ పరిస్థితి ఉంది. ఆస్తి నష్టం బాగా జరిగింది. అలాగే అనేక వాహనాలు కూడా తమ ఆస్తి కూడా పోయిందని చెప్పేసి ఇక్కడ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితులు చూస్తుంటే చాలా వర్ణనాతీతంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, భవానీపురం, ఊర్మిళా నగర్ ప్రాంతం నుంచి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా